మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నిన్న ఈ ఫామ్ పార్క్ వెళ్ళాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్ ఒకేషన్లో ఈ పార్క్కి పిల్లల్ని కానీ ఫ్యామిలీతో కానీ తీసుకెళ్తే చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఒకసారి మేము స్పెండ్ చేసిన మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనిపించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉందో, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో, అక్కడ ఏమేమి దొరుకుతాయో, ఏమేమి ఉన్నాయో, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ పిల్లలకి బైక్స్, కార్స్ బాగా అట్రాక్ట్ చేస్తుందండి. సో ఫస్ట్ అది ఎక్కారు. తర్వాత ఈ బస్సు, లండన్ బస్ అని చెప్పి ఫామ్ అంతా ఒక రౌండ్ వేసుకొని వస్తారు పిల్లల్ని. సో అది కూడా ఎక్కారు. ఒక చిన్న ట్రైన్ జర్నీ లాగా లోపల ఇక్కడ వండర్స్ చూపిస్తారనమాట. మన 7 వండర్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక చిన్న ట్రైన్ జర్నీ ఉంటుంది. సో ఇవి 7 వండర్స్ అనమాట. అక్కడికి పిల్లలకి తీసుకెళ్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దిస్ ఈస్ ఫామ్ హౌస్ లాగా. ఇక్కడ డాంకీస్, హార్సెస్, కౌ, పిగ్, డక్స్, ర్యాబిట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇలా చిన్నపిల్లలకైతే చిన్న హార్స్ పైన రైడింగ్ ఉంది. పెద్దవాళ్ళకైతే బిగ్ హార్స్ కూడా రైడింగ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా బిగ్ హార్స్ ఎక్కచ్చు, బట్ భయపడతారని కాబట్టి చిన్నపిల్లలకి చిన్న హార్స్ కూడా ఉంది. వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారండి. ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు భయపడరు. వాళ్ళతో పాటు ఒక గైడ్ ఉంటారు. మంచిగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి హార్స్ పైన ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. వాళ్ళు అయితే పెద్ద హార్స్ పైన కూడా రైడ్ చేయొచ్చు. జస్ట్ ఒక 2 రౌండ్స్ తిప్పేస్తారు. అనిమల్స్ని ఫీడ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. సో వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట ఫుడ్. సో అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది మనం షీప్స్కి, అక్కడున్న కౌస్కి మనం ఫీడ్ చేయొచ్చు. పిల్లలు ఫీడ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారనమాట. అలాగే పిల్లలే కాదు, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్లో కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత ఓకే, మళ్ళీ మంచిగానే ఫీడ్ చేసాము. కౌస్ ఉన్నాయి, షీప్స్ ఉన్నాయి, అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనం ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ వైల్డ్ అనిమల్స్ అన్నిటినీ ప్లేస్ చేశారనమాట. పిల్లలకి చూపించి మంచి ఫన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్లు కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూపించి వాళ్ళని బాగా ఎక్సైట్ అవుతారు ఈ అనిమల్స్ అవి చూసి. అండ్ ఇది బర్డ్స్ ఉన్న ఏరియా అనమాట. ఇక్కడ బర్డ్స్కి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. అవి మన దగ్గరకు వచ్చి మన చేతిలో నిల్చొని తింటాయన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంటే, కొంచెం భయపడ్డాను కూడా, బట్ ఓకే, తర్వాత ఫీడ్ చేశాను.
ఎక్సైట్మెంట్ ఫీల్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట బర్డ్స్ అలా చేతి పైన వాలడం, వాళ్ళకి ఇలా ఫీడ్ చేయడం కొంచెం భయపడ్డాను కానీ బట్ ఓకే, తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇది పిల్లల్ని బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తుందండి ఈ బోటింగ్ అనేది. పిల్లలకి మాత్రమే, ఓన్లీ కిడ్స్ ప్లే చేసుకోవచ్చు, వాటర్లో ఆడుకోవచ్చు అనమాట చాలా. సో అక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ గైడ్స్ ఉంటారు చూడటానికి. 2 రౌండ్స్ అలా వాటర్లో వాళ్ళే సెల్ఫ్ బోటింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. నా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళకి అక్కడ గన్ షూటింగ్ ప్లస్ ఆర్చరీ ఉంటుంది అనమాట. ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ, మనము వాటికి కూడా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఓకే, వన్స్ ఇన్ వైల్ వెళ్తాం కాబట్టి అన్నీ ఎంజాయ్ చేసాము. షూటింగ్ ఎంజాయ్ చేసాము, ఆర్చరీ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ రాలేదు, వాళ్ళు కూడా గైడ్ చేసి షూట్ చేయించారనమాట. చాలా మంచిగా అనిపించింది ఇది కూడా. కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి ఇక్కడ గల్ఫ్ ఆడచ్చు అనమాట, మినీ గల్ఫ్. సో అక్కడ వాళ్ళతో కూడా కిడ్స్తో ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, మనకి ఒకసారి గల్ఫ్ని ఆడినట్లు ఉంటుంది. దిస్ ఫస్ట్ టైం అనమాట మేము ఇలా ఆడడం. కిడ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చాలా ఉన్నాయండి, వాళ్ళు డేట్ చేసి ఆడడానికి అయితే చాలా ఉన్నాయి. బంగీ జంప్ ఉంది, ఆ పక్కన చూస్తున్నారు కదా కొంచెం జైంట్ వీల్ లాగా అదొక చిన్నది ఉంది. ఈ హార్స్ ఉంది, నా పిల్లలు అయితే హార్స్ ఎంజాయ్ చేశారు. ఆ రెండింటికి భయపడ్డారు కానీ దీన్ని మాత్రం ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్గా మొత్తం ఫామ్ హౌస్లో ఒక రౌండ్ అలా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి రౌండ్ వేసుకొని సరదాగా ఇంటికి వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.